అందరికీ నమస్కారము. బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదము 43వ సూత్రం నుండి చూద్దాం. 43వ సూత్రము చువర్ణకంబు ధృతాంతంబు క్రియాన్వయంబున శత్రుర్థంబునందగు. చువర్ణకంబు ధృతాంతంబు, చువర్ణకంబు ధృతాంతంబు, చును అనేటువంటి ఈ రూపము క్రియాన్వయంబున ఇంకొక క్రియతోటి అన్వయం పొందినప్పుడు శత్రుర్థంబునందగు. శత్రుర్థము అంటే వర్తమాన కాలం. శత్రుర్థము అంటే ఏంటి? వర్తమానం. చును అనేటువంటి రూపము క్రియాన్వయంబున ఇంకొక క్రియ చేత అన్వయం పొందినప్పుడు వర్తమాన కాలానికి సంబంధించినదిగా ఇక్కడ ప్రయోగం అనేటువంటిది జరుగుతుంది. వాడు చూచుచును పోయెను, లేదా వాడు చూచుచును పోగుచున్నాడు. వాడు చూచుచును పోగుచున్నాడు. ఇక్కడ పోగుచున్నాడు అనేటువంటిది క్రియ. ఈ క్రియతోటి చూచు అనేటువంటి క్రియ అన్వయం పొందింది కాబట్టి చూచు అనేటువంటి ధాతువుకు ఈ సూత్రం ప్రకారము చును చేరింది. సూత్రం ప్రకారము చును చేరి చూచుచును అనేటువంటి రూపం మనకి ఏర్పడింది. చూచుచును అనేటువంటి రూపం ఏర్పడి ఎందుకు చును ఇక్కడే ఎందుకు చేరింది అంటే పోగుచున్నాడు అనేటువంటి క్రియ చేత చూచు అనేటువంటి ఈ క్రియ అన్వయం పొందింది. క్రియాన్వయంబున శత్రుర్థంబునందగు. ఇక్కడ వర్తమాన కాలమే. పోవుచున్నాడు అనేటువంటి వర్తమాన కాలమే. ఇక్కడ వర్తమాన కాలము, ఇక్కడ కూడా చూచుచును అంటే కంటిన్యూస్ నడుస్తుంది ఇంకా అది. కాబట్టి వర్తమాన కాలం. చూచుచును పోవుచున్నాడు. వాడు చూచుచును పోయెను. ఇక్కడ పోయెను అనేటువంటిది గడిచిపోయిన కాలం, భూతకాలానికి సంబంధించినటువంటి క్రియ అయినప్పటికీ చూచుచును అనేటువంటి శత్రుర్థకమే, మళ్ళీ వర్తమాన కాలమే. పోయెను, చూచుచును పోయెను అంటే వర్తమాన కాలానికి సంబంధించినటువంటి అర్థంలోనే మనం ఈ చును అనేటువంటి ప్రత్యయాన్ని చేరుస్తున్నాం. వాడు చూచుచును పోవగలడు. భవిష్యత్తు కాలం. భవిష్యత్తు కాలంలో కూడా మళ్ళీ మనకు వర్తమాన కాలంలోనే ప్రయోగించడం అనేటువంటి జరుగుతుంది. అంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలం ఏ క్రియలో ఉన్నప్పటికీ ఆ క్రియతో అన్వయం పొందుతున్నటువంటి క్రియ ఏదైతే ఉంటుందో ఆ క్రియకు చువర్ణము ధృతాంతంగా చేరి శత్రుర్థంలో అవుతుంది. అంటే శత్రుర్థంలో వర్తమాన కాలము అర్థంలో చును అనేటువంటి వర్ణాలు ఈ ప్రత్యయాలు మనకి ఇక్కడ చేరుతున్నాయి. చువర్ణకంబు ధృతాంతంబు క్రియాన్వయంబున శత్రుర్థంబునందగు. చువర్ణకంబు ధృతాంతంబు ను అనేటువంటి ఈ రూపము క్రియాన్వయంబున ఇతర క్రియ చేత అన్వయం పొందినప్పుడు శత్రుర్థంబునందగు వర్తమాన కాలాన్ని సూచించే విధంగా అది చేరుతుంది. వాడు చూచుచును పోవుచున్నాడు, వాడు చూచుచును పోయెను, వాడు చూచుచును పోవగలడు. పోవుచున్నాడు వర్తమానము, పోయెను భూతకాలము, పోవగలడు భవిష్యత్తు. ఈ క్రియలు వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నప్పటికీ వీటితో అన్వయం పొందుతున్నటువంటి చూచు అనేటువంటి క్రియ ఇది అన్ని చోట్ల కూడా వర్తమాన కాలంగానే మనకు కనిపిస్తుంది. చూచుచును కాబట్టి దీనికి శత్రుర్థమునందు ఇది ఈ క్రియలతో అన్వయం పొందుతుంది. కాబట్టి ఈ సూత్రం ప్రకారము చును చేరి చూచుచును అని శత్రుర్థంలోనే మనకు కనిపిస్తుంది. చూచుచును పోవుచున్నాడు, చూచుచును పోయెను, చూచుచును పోవగలడు. సంధి జరిగినప్పుడు చూచుచును పోవుచున్నాడు, చూచుచును పోయెను, చూచుచును పోవగలడు. మన ధృత కార్యాలతో కలిసినటువంటి రూపాలు కూడా మనకు ఏర్పడి త్రివర్ణకార్థమునందు ఎడు ఎడి వన్యేలగు. త్రివర్ణకార్థము సంస్కృతంలో త్రిచ్వర్ణము. ఈ త్రిచ్వర్ణకము సూచించేటువంటి అర్థంలో అంటే కర్తర్థంలో, కర్తను సూచించేటువంటి అర్థంలో త్రిచ్వర్ణకార్థం అంటే కర్తను సూచించేటువంటి అర్థంలో ఎడు ఎడి అనేటువంటి వర్ణాలు అవుతాయి. ఎడు ఎడి అనేటువంటి వర్ణాలు చేరుతాయి. చూద్దాం. ఇంచు, ప్రహరించు. ఈ క్రియాపరిచ్ఛేదంలోని 64వ సూత్రం ప్రకారం సంస్కృతమున అంగలాదులకు ఇంచుక్కవు అనేటువంటి సూత్రం ప్రకారం హృ అనేటువంటి ధాతువులు కలిసి ఈనప్పుడు ఇంచు చేరి ప్రహరించు అనేటువంటి ధాతువు ఏర్పడింది. ఇక్కడ మనకి ప్రహరించు అనేటువంటి ధాతువు. ఈ ధాతువుకు త్రివర్ణకార్థంలో కర్తృర్థాన్ని తెలిపేటువంటి సందర్భంలో ఎడు ఎడి అనేటువంటి వన్యలు, ఎడు ఎడి అనేటువంటి వర్ణాలు చేరుతాయి. ప్రహరించు అనేటువంటి మనకి ఇక్కడ ధాతువు. ఇప్పుడు ప్రహరించు అనేటువంటి ధాతువును కర్తను చెప్పేటప్పుడు అంటే ప్రహరిస్తున్నాడు, ప్రహరించడం, కొట్టడం, ప్రహరించువాడు అనేటువంటి అర్థంలో ఎడు వర్ణం చేరి ఏడు సంధి జరిగి మనకు సంధి సూత్రం 11వ సూత్రం ప్రకారము
అంతోగాగంబులందు తప్ప అపదాదిస్వరంబు పరంబగున ప్రశ్నకు సంధ్యవు కాబట్టి సంధి జరిగి ప్రహరించెడి రూపం ఏర్పడింది. ఈ ప్రహరించెడి అనేటువంటి రూపం ఏర్పడిన తర్వాత ఈ ప్రహరించెడి అనేటువంటి ధాతుజ విశేషణం. ధాతుజ విశేషణాలకు విభక్తి వివక్షించినప్పుడు తచ్చబ్దంకు అనుప్రయుక్తంబగు కాబట్టి సమాస పరిచ్ఛేదముల సూత్రం ప్రకారము వాడు తత్శబ్దం అంటే వాడు అనేటువంటి శబ్దం చేరి ప్రహరించెడి వాడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే ఎడు చేరినప్పుడు ప్రహరించెడు వాడు, ఎడి చేరినప్పుడు ప్రహరించెడు వాడు, ఎడి చేరినప్పుడు ప్రహరించెడి వాడు. అంటే ప్రహర్త అని అర్థం, కొట్టేవాడు అనేటువంటి అర్థంలో మనకు ప్రహరించెడు వాడు, ప్రహరించెడి వాడు అనేటువంటి రూపంలో మనకు ఈ రూపాలు ఏర్పడుతున్నాయి. త్రివర్ణకార్థమునందు ఎడు ఎడి వన్యలగు. త్రివర్ణకం అంటే త్రిచ్వర్ణకం. త్రిచ్వర్ణకార్థం అంటే కర్తను సూచించేటువంటి అర్థంలో వాక్యంలో కర్తను సూచించేటువంటి అర్థానికి సంబంధించినటువంటి ధాతువుకు ఎడు ఎడి అనేటువంటి వర్ణాలు చేరుతాయి. పృ హృ అనేటువంటి సంస్కృత ధాతువులు కాబట్టి అంగలాదుల కించుక్క సూత్రం ప్రకారం ఇంచు చేరి ప్రహరించు అనే ధాతువు ఏర్పడింది. ఈ ధాతువుకు కర్తర్థంలో ఎడువర్ణకం చేరి సంధి జరిగి ప్రహరించెడు అయింది. అనంతరం ధాతుజ విశేషణాలకు విభక్తి వివక్షించినప్పుడు తత్శబ్దంబు అనుప్రయుక్తంబగు సూత్రం ప్రకారం తత్శబ్దము వాడు చేరి ప్రహరించెడు వాడు అయింది. అలాగే ఎడి వచ్చినప్పుడు ప్రహరించెడి వాడు అయింది. ప్రహరించెడు వాడు, ప్రహరించెడి వాడు ఎవరు? ప్రహర్త. ప్రహరము అంటే కొట్టడము అనేటువంటి అర్థము. ప్రహర్త అంటే చేసేవాడు, కర్తగా ఈ కర్తను సూచించేటువంటి అర్థంలో ఎడు ఎడి అనేటువంటి వర్ణకాలు చేరి ప్రహరించెడి వాడు, ప్రహరించెడి వాడు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. దీని వెంటనే 45వ సూత్రంలో వానికి లోపంబు బహుళంబుగానగు అన్నాడు. వానికి లోపంబు బహుళంబుగానగు, వానికి లోపంబు బహుళంబుగానగు అన్నాడు. దేనికి లోపము? ఎడు ఎడి అనేటువంటి వర్ణీయలకు లోపము బహుళము అవుతుంది అంటున్నాడు. అంటే ఎడు చేరినప్పుడు ప్రహరించెడు వాడు, ఎడి చేరినప్పుడు ప్రహరించెడి వాడు అనేటువంటి రూపం ఏర్పడింది. వీటికి లోపం బహుళము అన్నాడు కాబట్టి ఇది లోపిస్తే ఏ రూపం మనకు మిగులుతుంది? ప్రహరించు వరకే మిగులుతుంది. లోపించినప్పుడు ఎక్కడి వరకు మిగులుతుంది? కేవలం ప్రహరించు వరకే మిగులుతుంది. ప్రహరించు వరకే మిగిలి ఇది కూడా ధాతుజ విశేషణం కదా. ధాతుజ విశేషణానికి విభక్తి వివక్షించినప్పుడు తత్శబ్దం అనుప్రయుక్తంపై ప్రహరించువాడు అనేటువంటి రూపం మనకు నిలుస్తుంది. ప్రహరించువాడు అనేటువంటి రూపమే మనకు నిలుస్తుంది. అంటే ప్రహరించువాడు అన్నా, ప్రహరించెడి వాడు అన్నా, ప్రహరించెడు వాడు అన్నా అర్థం ఏంటి? ప్రహర్త అనేటువంటి అర్థమే మనకు కర్తర్థాన్ని ఇక్కడ సూచించడం జరుగుతుంది. 44వ సూత్రం ప్రకారం త్రివర్ణకార్థమునందు ఎడు ఎడి వన్యలు అవుతున్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా త్రిచ్వర్ణకంలో కర్తర్థంలో ఎడు ఎడి చేరి ప్రహరించెడు వాడు, ప్రహరించెడి వాడు అనేటువంటి రూపాలు ఏర్పడ్డాయి. కాగా 45వ సూత్రంలో వానికి లోపంబు బహుళం అన్నాడు. వేనికి ఇలా చేరినటువంటి ఎడు ఎడి అనేటువంటి వర్ణాలకు లోపం బహుళం అన్నాడు కాబట్టి అవి లోపిస్తే ప్రహరించు అనేటువంటి రూపమే మిగులుతుంది. మిగిలగా ప్రహరించు అనేటువంటి ధాతుజ విశేషణం కాబట్టి దీనికి విభక్తి వివక్షించి తచ్చబ్దంబు వాడు అనే శబ్దం అనుప్రయుక్తమై ప్రహరించు వాడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అంటే 3 రూపాలు కూడా నిలిచి ఉంటాయి. ప్రహరించెడు వాడు, ప్రహరించెడి వాడు. ఇవి ఈ ఎడు ఎడి లోపించినప్పుడు ప్రహరించువాడు అనేటువంటి రూపం నిలిచి ఉంటుంది. ఇవి 3 కూడా కర్తర్థాన్ని, కర్తను ప్రధానంగా చేసేటువంటి అర్థాన్ని, ప్రహర్త అనేటువంటి కర్తను సూచిస్తున్నాయి. కాబట్టి ఉన్నా కలై నవర్ణకంబులు భవత్ భావిశత్రు తవర్దంబులందగు. ఉన్నా కలై నవర్ణకంబులు భవత్ భావిశత్రు తవర్దంబులందగు. ఉన్నా అనేటువంటి పదము భవత్ శత్రుర్థకంలో, కలై అనేటువంటిది భావి శత్రుర్థంలో, నవర్ణకంబు తవర్దంబులో అవుతుంది. తవర్ధము అంటే తవత్ అనేటువంటి అర్థము అంటే భూతకాలానికి సంబంధించినటువంటి అర్థంలో అవుతుంది. భవత్ అంటే వర్తమాన కాలం, భావి అంటే భవిష్యత్తు కాలం, తవత్ అంటే భూతకాలం. అంటే భూతకాలంలో నవర్ణకం చేరుతుంది, భవిష్యత్ కాలంలో కలై చేరుతుంది, వర్తమాన కాలంలో ఉన్న అనేటువంటి పదం చేరుతుంది. వర్తమాన కాలంలో ఉన్న అనేటువంటి పదము చేరుతుంది. చూద్దాం. వండు అనేటువంటిది ధాతువు. వండు అనేటువంటిది ధాతువు. వండు అనేటువంటి ధాతువుకు వర్తమాన కాలంలో భవత్ శత్రుర్థంలో ఉన్న అనేటువంటి పదం చేరినప్పుడు
వండు ఉన్న అనేటువంటి పదం చేరింది. ఉన్నానుబంధంబు అనుప్రయుక్తం అయినప్పుడు చు ఆగమంగా వస్తుంది కాబట్టి వండుచు ప్లస్ ఉన్న అయింది. అనంతరం అపదాది స్వరమునకు పరంబగునప్పుడు అచ్చునకు సంధి సూత్రం ప్రకారం సంధి జరిగి వండుచున్నా అయింది. వండుచున్నా అయింది. కాగా వండుచున్నా అనేటువంటి పదం ధాతుజ విశేషణం కాబట్టి ధాతుజ విశేషణానికి విభక్తి వివక్షించినప్పుడు తచ్చబ్దం అనుప్రయుక్తం బగు కావున వాడు అనేటువంటి శబ్దం అనుప్రయుక్తంపై వండుచున్నవాడు వండుచున్నవాడు అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. అలాగే వండు అనేటువంటి ధాతువు దీనికి భావిశత్రుర్థంలో భావిశత్రుర్థం అంటే భవిష్యత్తు కాలానికి సంబంధించినటువంటి శత్రుర్థంలో కలై అనేటువంటి ప్రత్యయం పరమైంది. పరమైనప్పుడు నీత్తు పరమైనప్పుడు ఉత్వంపున కత్వంబగు సూత్రం ప్రకారం వండులో ఉత్వం అత్వంగా మారి వండా ప్లస్ కళ అయింది. వండా ప్లస్ కళ అయింది. అనంతరం కలై పడుయ్ పరంబగునప్పుడు నుగాగమంబగు సూత్రం ప్రకారము వండను ప్లస్ కళ అయింది. ఇక్కడ వండను కళ అయిన తర్వాత ధృత కార్యాలు జరిగి వండంగల ధృతం మీది పరిశానికి సరళం వచ్చి ఆదేశ స్థలానికి ముందున్నటువంటి ధృతం లోపించి వండంగల అయింది. అనంతరం ఇది కూడా మనకి ధాతుజ విశేషణమే కాబట్టి ధాతుజ విశేషణానికి విభక్తి వీక్షించినప్పుడు తచ్చబ్దం అనుప్రయుక్తంపై వాడు అనేటువంటి శబ్దం అనుప్రయుక్తంపై వండగలవాడు అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. అలాగే భూతకాలంలో వండు అనేటువంటిది ధాతువు. వండు అనేటువంటి ధాతువు ఈ సూత్రం ప్రకారం నవర్ణకం చేరి భూతంబునందు ఇగాగమంబవు కాబట్టి ఈ చేరి వండు ప్లస్ ఈ ప్లస్ నా సంధి జరిగి వండిన. అనంతరం ఇది కూడా ధాతుజ విశేషణమే కాబట్టి ధాతుజ విశేషణానికి విభక్తి వివక్షించినప్పుడు తచ్చబ్దం అనుప్రయుక్తంపై వండిన వాడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. వండిన వాడు అనే రూపం వ్యతిరేక త్రివర్ణకార్థమున నీ అగు. మనకు గత సూత్రంలో త్రివర్ణకార్థంలో ఎడి వర్ణకాలు చేరుతున్నాయని చెప్పాడు. ఇక్కడ వ్యతిరేక త్రివర్ణకార్థంలో త్రిచ్వర్ణకార్థం అంటే కర్తను సూచించేటువంటి అర్థంలో త్రిచ్వర్ణకార్థంలో వ్యతిరేకంగా చెప్పినప్పుడు నీ అనేటువంటిది చేరుతుంది. వండు అనేటువంటిది ధాతువు. ఇది త్రివర్ణకార్థంలో మనకు త్రివర్ణకార్థంలో కర్తను సూచించేటువంటి అర్థంలో ఏడి చేరి వండేడు వాడు రూపాలు మనకు గత సూత్రంలో ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ వ్యతిరేక త్రివర్ణకార్థం అన్నాడు కాబట్టి వ్యతిరేకార్థంలో నీ చేరింది. చేరగా నీత్తు పరమైనప్పుడు ఉత్వమున కత్వంబగు సూత్రం ప్రకారం ఏమవుతుంది? ఇక్కడ వండులో ఉండే ఉత్వం అత్వంగా మారి వండా ప్లస్ ని అయింది. వండని అయింది. అనంతరం ధాతుజ విశేషణానికి విభక్తి వివక్షించినప్పుడు తచ్చబ్దం అనుప్రయుక్తంబగు సూత్రం ప్రకారం దీనికి ఏం చేరింది? వండని ప్లస్ వాడు వండని వాడు అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. వ్యతిరేక త్రివర్ణకార్థమున నీ అగు. త్రివర్ణకము అంటే త్రిచ్వర్ణకార్థము కర్తార్థాన్ని సూచించేటువంటి పదంలో వ్యతిరేకార్థంలో నీ చేరుతుంది. వండు నీ నీతు పరమైన ఉత్తమ తత్వం వచ్చి వండని. విభక్తి వివక్షించినప్పుడు ధాతుజ విశేషణాలకు తచ్చబ్దం అనుప్రయుక్తంపై వండని వాడు కర్త కదా. ఇది త్రివర్ణకార్థంలో ఉంది కాబట్టి వ్యతిరేకార్థంలో నీ చేరింది. అయితే ఇక్కడ ధాతుజ విశేషణాల గురించి మనము చూసుకుంటే ధాతుజ విశేషణాలు 7 రకాలుగా ఉంటాయి. ఒకటి వండు. 2 త్రివర్ణకార్థంలో మనకు ఎడి రెండు చేరినప్పుడు వండేడి. అలాగే భవిష్యత్ భవత్ భావి తవద్దార్థంలో 3 చేరి భవత్ అర్థంలో చేరినటువంటి అంటే వర్తమాన కాల చిత్రకంలో చేరినటువంటి వండుచున్న. భవిష్యత్తుకు సంబంధించి వండగల. అలాగే భూతకాలానికి సంబంధించి వండిన. ఈ సూత్రం ప్రకారం వ్యతిరేక వర్ణార్థంలో వచ్చేటువంటి వండని.
ఇవి 7 కూడా మనకు ధాతుజ విశేషణాలు, ధాతువు నుండి ఏర్పడినటువంటి విశేషణాలు. ఇందులో వండు ధాతువే కదా, ఇది ధాతువు మరియు ధాతుజ విశేషణం. వీటన్నింటికి ఈ ధాతుజ విశేషణాలకు విభక్తి వివక్షించినప్పుడు అన్నింటికి ఏం చేరుతుంది? వాడు అనేటువంటి తత్శబ్దం చేరుతుంది. వండువాడు, వండెడువాడు, వండెడివాడు, వండుతున్నవాడు, వండగలవాడు, వండినవాడు, వండనివాడు. ఇవన్నీ కూడా ఈ 7 రూపాలు కూడా మనకు ధాతుజ విశేషణాలుగా మనం గుర్తుంచుకోవాలి. వండు ధాతువు త్రివర్ణకార్థంలో 7 వర్ణాలు చేరినప్పుడు వండెడు, వండేడి అనేటువంటి రూపాలు. అలాగే భవద్భావిశత్రు తవర్ధంబులందకు ఉన్న కలై నవర్ధములు చేరినప్పుడు వండుతున్న, వండగల, వండినవాడు. ఈ సూత్రం ప్రకారం వ్యతిరేక త్రివర్ణకార్థమున నీ వచ్చి వండనివాడు. ఈ 7 రకాల రూపాలను మనము ధాతుజ విశేషణాలుగా గుర్తుంచుకోవాలి. 48వ సూత్రము లకారాదులు సకర్మంబునకున్ కర్తృ కర్మంబులందును లాతికిన్ కర్తయందునగు. లకారాదులు అంటే లిట్టు, భూతంబున లిట్టు, వర్తమానంబున లట్టు, భావిన లుట్టు, భావిని లుట్టు, తద్ధర్మార్థాదుల్లో లాట్టు, అలాగే ఆశిశాప సంప్రార్థనంలో లూట్టు, వ్యతిరేకంబున వచ్చేటువంటి లై. ఈ 6 లకారాదులు. ఈ లకారాదులు సకర్మంబునకు కర్తృ కర్మంబులందును. సకర్మంబున అంటే కర్మను ఆపేక్షించేటువంటి వాక్యాన్ని సకర్మక వాక్యమని, కర్మ ఆపేక్షం లేనటువంటి వాక్యము అకర్మక వాక్యము. రాముడు రావణుణ్ణి చంపెను, రాముడు రావణుణ్ణి చంపెను అన్న చోట్లో చంపడము అనేటువంటిది క్రియ. ఈ క్రియ చేసిన వాడెవడు? రాముడు కర్త. ఈ క్రియా ఫలితాన్ని అనుభవించిన వాడెవరు? రావణుడు కర్మ. అంటే క్రియ ద్వారా కర్మ ఆపేక్షం ఉంది కాబట్టి ఇది ఏ రకమైనటువంటి వాక్యము? సకర్మక వాక్యము. ఇది సకర్మక వాక్యము. రాముడు వెడలెను, రాముడు వెడలెను. వెడలడము అనేటువంటిది ఇది క్రియ. ఈ క్రియ చేసింది ఎవరు? కర్త. కర్మ ఏంటి? లేదు. ఇక్కడ కర్మ చెప్పడానికి లేదు కాబట్టి ఇది అకర్మక వాక్యం. సకర్మక వాక్యము, అకర్మక వాక్యం. కర్మను ఆపేక్షిస్తే సకర్మక వాక్యము, కర్మను ఆపేక్షించకపోతే అకర్మక వాక్యం. లకారాదులు ఈ లిట్టు, లట్టు, లుట్టు, లాట్టు, లోట్టు, లై అనేటువంటి లకారాదులు సకర్మంబునకు కర్త కర్మంబులందగు. సకర్మక వాక్యాల్లో కర్తకు కర్మకు చేరుతాయి. లాతికి కర్త ఎందగు. లాతికి అంటే అది కాకుండా మిగిలిన చోట. మిగిలిన చోట అంటే ఏంటి? సకర్మకం కానిది ఏంటి? అకర్మకం. అకర్మక వాక్యాల్లో కేవలం కర్తకు మాత్రమే చేరుతాయి. సరే, ఇవి వాక్యాలు చూద్దాం. చంపు అనేటువంటిది ధాతువు. చంపు అనేటువంటి ధాతువు. చంపు అనేటువంటి ధాతువు ఈ క్రియ నిర్వర్తించిన వాడెవరు? రాముడు. కాబట్టి ఇది భూతకాలం. లిట్టు కదా, చంపడం అనేటువంటి క్రియ జరిగిపోయింది. లిట్టు కాబట్టి దీనికి డుంగ్ చేరినప్పుడు చంపు డుంగు. చంపడం అనేటువంటి క్రియ చేసిన వాడు మహద్వాస్యమే కాబట్టి చంపాడు, ప్రథమ పురుష కాబట్టి డుంగు. డుంగు ప్రత్యయం చేరినప్పుడు లిద్లాట్ల డుంగునకు ఎను నువర్ణకంబగనే సూత్రం ప్రకారం డుంగు స్థానంలో ఎను వచ్చి చంపు ప్లస్ ఎను చంపేను అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. రాముడు రావణుణ్ణి చంపెను. అలాగే రాముడు వెడలెను. వెడలు ధాతువు. రాముడు వెడలాడు. ఈ క్రియ కర్త ఎవరు? రాముడు. కాబట్టి ఇక్కడ కూడా డుంగు చేరి డుంగు స్థానంలో లిడ్లాట్ల డుంగునకు ఎను వర్ణకంబు కాబట్టి ఎను వచ్చి వెడలు వెడలేను అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. దేవదత్తుడు వంటకము వండెను. వండు ధాతువు వండు డు స్థానంలో ఎను వచ్చి వండెను. దేవదత్తుడు వెడలెను. వెడలు ఎను వెడలెను. వెడలుడు కదా, వెడలెను అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. లకారాదులు ఈ నిర్లాట్లు మొదలైనటువంటి లకారాదులు సకర్మ వాక్యాలకు కర్తకు కర్మకు అవుతాయి. సకర్మకం కానటువంటి మిగతా వాటికి అంటే అకర్మక వాక్యాల్లో కేవలం కర్తకు మాత్రమే చేరుతాయి. ఇక్కడ కర్త కర్మలకు చేరడం కాదు, అవి సూచించేటువంటి క్రియలకు చేరుతాయి. రాముడు రావణుణ్ణి చంపెను. అలాగే ఇది సకర్మక వాక్యం. దీన్ని రావణుడు రామునిచే చంపబడ్డాడు. రాముడు రావణునిచే చంపబడ్డాడు.
ఇదేమో కర్త ప్రధాన వాక్యం, కర్తరీ వాక్యం. దీన్ని కర్మ ప్రధాన వాక్యంగా చేసినప్పుడు రావణుడు రామునిచే చంపబడ్డాడు. ఇక్కడ చంపు అనేటువంటి ధాతువు. దీన్ని అనంతర సూత్రం ప్రకారము పడుయి అనుబంధం చేరి, కర్మమున పడుయి అనుబంధం చేరి చంపు ప్లస్ పడు అనంతరం చంపబడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. చంపబడు అనేటువంటి రూపము ఏర్పడి చంపబడ్డాడు అనేటువంటి రూపాన్ని మనం సాధించుకుంటాము. అంటే సకర్మక వాక్యాల్లో కర్తరికి కర్మనికి, కర్తరీ వాక్యానికి కర్మణీ వాక్యానికి ఈ లిడ్లాట్లు చేరుతాయి. అకర్మక వాక్యాల్లో లాతి అంటే మిగిలిన వాటి చోట అంటే అకర్మక వాక్యాల్లో కేవలం కర్తకు మాత్రమే చేరుతాయి. కేవలం కర్తకు మాత్రమే, అకర్మక వాక్యాల్లో కేవలం కర్తకు మాత్రమే చేరుతాయి. సకర్మక వాక్యాల్లో చంపెను ఎవరు? రాముడు. చంపబడ్డాడు ఎవడు? రావణుడు. అంటే కర్తకు చేరుతుంది, కర్మకు చేరుతాయి. మిగిలిన చోట కేవలం కర్తకు మాత్రమే చేరుతాయి ఈ లిడ్లాట్లు. పడుయి అనుబంధము కర్మంబునందగు. పడుయి అనేటువంటి ఈ అనుబంధము కర్మంబునందగు, కర్మకు చేరుతుంది. రాముడు రావణుణ్ణి చంపెను, కర్తరీ వాక్యం, కర్త ప్రధానమైన వాక్యం. రావణుడు రామునిచే చంపబడ్డాడు, అది కర్మ ప్రధానమైన వాక్యం. చంపబడ్డాడు ఎవడు? రావణుడు అన్నప్పుడు కర్మ ప్రధానమైన వాక్యం. ఆ కర్మ ప్రధానమైనటువంటి వాక్యంలో పడుయి అనుబంధంగా చేరుతుంది. కర్మ ప్రధానమైన వాక్యంలో పడుయి అనుబంధంగా చేరుతుంది. కొట్టబడ్డాడు, చంపబడ్డాడు బదులు కొట్టబడ్డాడు తీసుకుందాం. కొట్టు అనేటువంటిది ధాతువు. కొట్టు అనేటువంటిది ధాతువు. కొట్టు అనేటువంటి ధాతువుకు కర్మంగున పడుయి అనుబంధంగా వచ్చి పడుయి. లట్టు వర్తమానమున లట్టు కాబట్టి కొట్టు ప్లస్ పడుయి డుమ్ చేరింది అనుకోండి, కొట్టబడు, కొట్టపడు. అనంతరం పడుయిలో జ్ఞీత్తుంది. జ్ఞీత్తు పరంభవునప్పుడు ఉత్వంబునకు అత్వంభవ సూత్రం ప్రకారం కొట్టు అనేటువంటి ధాతువులో ఉత్వం అత్వంగా మారి కొట్ట ప్లస్ పడుయి ప్లస్ డుయ్, డుంగ్, కొట్ట. పడుయి కలై పడుయి పరంభగునప్పుడు నుగాగమంబగు సూత్రం ప్రకారం ను ఆగమంగా వచ్చి కొట్ట ను పడుయి, ను ఆగమంగా వచ్చి పడు డు, కొట్ట ను పడు డు. అనంతరం ధృత కార్యం జరిగి కొట్టను బడు ప్లస్ డు. ధృత కార్యం జరిగి ధృతం లోపించి అంటే ధృతం మీద పరిశానికి సరళం వచ్చింది, అదే సరళానికి ముందున్నటువంటి ధృతం లోపించి బిందువు, కండ బిందువు, పూర్ణ బిందువు రూపాలు చేరి కొట్టను బడు, కొట్టబడు అయింది. కొట్టబడు, కొట్టబడు అయింది. ఇదంతా కూడా వర్తమానము కదా. లట్టులో ఏర్పడింది. డుంగు డు అనేటువంటి ప్రత్యయం మనకు లట్టులో ఏర్పడింది. ఉదంతమగు లట్టుకు ఉన్న అనుబంధంగా ఉదంతమగు లట్టుకు ఉన్న అనుబంధం బగు సూత్రం ప్రకారము ఇది ఉదంతము. కొట్టబడు అనేది ఉదంతం. ఉదంతము ఇది లట్టులో చేరినటువంటి డుంగు ప్రత్యయం కాబట్టి ఉన్న అనుబంధంగా చేరి కొట్టబడు ప్లస్ ఉన్న ప్లస్ డు అయింది. అనంతరం ఉన్నానుబంధంపు అనుప్రయుక్తం అయినప్పుడు చువర్ణకంబవు సూత్రం ప్రకారం చూ చేరి కొట్టబడు ప్లస్ చు ప్లస్ ఉన్న ప్లస్ డు అవుతుంది. కొట్టబడు ప్లస్ చు ప్లస్ ఉన్న అవుతుంది. అప్పుడు కొట్టబడు చు దివీతరంబగు డుంగ్ పరంబగునప్పుడు ఉన్నానుబంధమునకు దీర్ఘంబగు. దివీతరంబగు డుంగ్ పరంబగునప్పుడు డుయ్ పరంబగునప్పుడు ఉన్నానుబంధమునకు దీర్ఘంబగు సూత్రం ప్రకారం ఉన్నకు దీర్ఘం వచ్చి ఉన్నాడు సంధి జరిగి కొట్టబడుచున్నాడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. కొట్టబడుచున్నాడు అనే రూపము ఏర్పడుతుంది. అలాగే కొట్టబడుచున్నాడు అనేటువంటి రూపము ఏర్పడింది. అలాగే కొట్టబడుచు ఉన్నాడు అనేటువంటి రూపం ఏర్పడింది. ఇక్కడి వరకు ఈ రూపం వరకు, ఈ రూప సాధన వరకు మనం తీసుకొని ఇక్కడి నుండి గమనించండి. కొట్టబడుచు ప్లస్ ఉన్న ప్లస్ డు అయింది. కాగా ఇది మహదర్థంలో డు అయింది. అమహదర్థాన్ని తీసుకుంటే అమహదర్థంలో డొంగురులకు దువులగు,
డుంగురులకు దువ్వులగు కాబట్టి అమహత్తంలో డుంగురులకు దువ్వులగు కావున ఇక్కడ కొట్టబడుచు ప్లస్ ఉన్న దు కావాలి. ఉన్న దు అయింది. కాగా ఉన్నానుబంధంబు మీద దివియగు అన్నాడు. అమహదర్థముల డుంగురులకు దువ్వులకు ఉన్నానుబంధము మీద దివ్యగు అన్నాడు కాబట్టి ఉన్నానుబంధం మీద దూస్థానంలో ఏం చేస్తుంది? ది చేరుతుంది. ది చేరి కొట్టబడుచు ప్లస్ ఉన్నది సంధి జరిగి కొట్టబడుచున్నది అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. చూడండి, పడి అనుబంధము కర్మమునందగు అన్నాడు. కర్మ వాక్యంలో కర్మ ప్రధానంగా ఉండేటువంటి వాక్యంలో కర్మను సూచించేటువంటి సందర్భంలో పడుయి అనేటువంటి అనుబంధం చేరుతుంది. కొట్టు అనేటువంటిది ధాతువు, పడుయి అనేటువంటిది అనుబంధంగా చేరింది లట్టులో వర్తమాన కాలాన్ని సూచించేటువంటి సందర్భంలో. సూచించినప్పుడు కొట్టు పడుయి లట్టులో డొంగు చేరింది. కొట్టు పడుయి డొంగు. పడుయిలో గిత్తుంది కాబట్టి జ్ఞీత్తు పరంపైనప్పుడు ఉత్తమునకు అత్వం బహు కావున ఉత్తమత్వంగా మారి కొట్ట పడుయి డొంగైంది. పడుయి కలయి పరంబగునప్పుడు నుగాగమంబగు సూత్రం ప్రకారము ను ఆగమంగా వచ్చి కొట్టను పడుండు అయింది. అనంతరము ను ధృతం కాబట్టి ధృత కార్యం జరిగి కొట్టను బడు అయింది. ధృతం మీద పరిహానికి సరళం వచ్చి కొట్టను బడు అయింది. ధృతం లోపించి కొట్టం బడు అయింది. కొట్టం బడు అయిన తర్వాత వర్తమానంబున ఉదంతమగు ధాతువుకు వర్తమానంబున లట్టగు అనేటువంటి వర్తమానంబున ఉన్నానుబంధంబగు అనేటువంటి సూత్రం ప్రకారము ఇది లట్టు కదా, ఉదంతమగు లట్టునకు ఉన్నానుబంధంబగు అనేటువంటి సూత్రం ప్రకారము ఇది కొట్టబడు ఉదంతము. ఈ ఉదంతము కాబట్టి కొట్టబడు ఉదంతం కాబట్టి డు లట్టు కాబట్టి ఈ ఉదంతమగు లట్టుకు ఉన్న అనుబంధంగా వచ్చి ఉన్న చేరింది. చేరిన తర్వాత ఉన్న అనుబంధం అనుప్రయుక్తం అయినప్పుడు చువర్ణకంబగు సూత్రం ప్రకారం ముందు చూ చేరింది. అప్పుడు కొట్టబడు ప్లస్ చూ ప్లస్ ఉన్న ప్లస్ డు అయింది. అనంతరం ఇక్కడ వరకు జరిగిన తర్వాత అనంతరం దివీతరంబులకు డుం ట్రు ఊరు నూములు పరంపైనప్పుడు ఉన్న అనుబంధమునకు దీర్ఘం వస్తుంది. దివి కాకుండా మిగిలినవి పరమైనప్పుడు ఉన్న అనే అనుబంధంకు దీర్ఘం వచ్చి కొట్టబడు చూ ప్లస్ ఉన్నాడు సంధి జరిగి అపదాదిస్వరం అచ్చు పరంభవనప్పుడు అచ్చునకు సంధి సూత్రం ప్రకారం సంధి జరిగి కొట్టబడుచున్నాడు అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. అలాగే కొట్టబడుచు ఉన్నాడు మహద్వాచకం, డుం మహద్వాచకం కదా. ఇది అమహద్వాచకమైనప్పుడు అమహదర్థంపున డుంగురులకు దువ్వులకు ఉన్నానుబంధము మీద దివ్యగు సూత్రం ప్రకారం డు స్థానంలో దు వచ్చింది. ఇది ఉన్నానుబంధం మీద ఉంది కాబట్టి దు దిగా మారి కొట్టబడుచు ఉన్నది సంధి జరిగి కొట్టబడుచున్నది అనేటువంటి రూపం మనకి ఇక్కడ ఏర్పడింది. అలాగే వ్యతిరేక త్రివర్ణకార్థమున నీయగు అన్నాడు కాబట్టి కొట్టపడు డుంగు కాబట్టి వ్యతిరేక త్రివర్ణకార్థమున నీ అన్నాడు. త్రివర్ణకార్థం అంటే కర్తర్థంలో వ్యతిరేక కర్తదాన్ని సూచించేటువంటి సందర్భంలో నీ అన్నాడు కాబట్టి కొట్టు ప్లస్ పడు ప్లస్ డుంగ్ ఇక్కడ వరకు తీసుకొని కొట్టు ప్లస్ పడు డుంగ్ ఇక్కడ గీతపరమైనప్పుడు ఉత్తమ కత్తంబు కాబట్టి కొట్టను బడు కొట్టబడు వరకు తీసుకుందాం. కొట్టను బడు కొట్టబడు ఇక్కడ వరకు వచ్చింది. కొట్టబడు వచ్చిన తర్వాత ఈ రూపాన్ని ఇక్కడ తీసుకుందాం. కొట్టబడు అనేటువంటి రూపం ఏర్పడిన తర్వాత వ్యతిరేకంబున త్రివర్ణకార్థంలో నీ చేరుతుంది కాబట్టి నీ చేరింది. నీ చేరి గీతు పరంబగునప్పుడు ఉత్తమ కత్తంబగు సూత్రం ప్రకారం కొట్టబడ నీ అయింది. ఇది ధాతుజ విశేషణం కాబట్టి తచ్చబ్దం అనుప్రయుక్తంపై కొట్టబడని వాడు అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. అలాగే కొట్టబడు అనేటువంటి రూపం ఇక్కడికి వచ్చింది మనకు. కొట్టబడు అనేటువంటి రూపానికి భావార్థకంలో టవర్ణకం చేరి కొట్టబడుట అనేటువంటి రూపం కూడా మనకు నిలుస్తుంది. ఇది గమనించండి. కొట్టు ప్లస్ పడై నీత్ పరం పోయినప్పుడు ఉత్తమ తత్వం కాబట్టి కొట్ట ప్లస్ పడై అనంతరం పడై కలై పడై పరం పోయినప్పుడు నుగాగము కాబట్టి కొట్టను ప్లస్ పడు కొట్టను బడు ధృత కార్యం జరిగి కొట్టం బడు అయింది. ఈ కొట్టం బడు అనేటువంటి రూపానికి ధాతువుకి వ్యతిరేక తువర్ణకార్థంలో కర్తను సూచించేటువంటి అర్థంలో నీ అవుతుంది కాబట్టి నీ చేరింది.
చేరి ఇక్కడ కూడా ఇది జ్ఞీత్ కాబట్టి జ్ఞీత్ పరమైనప్పుడు ఉత్తంబునకత్వంభవ సూత్రం ప్రకారం కొట్టబడని అనేటువంటి రూపం ఏర్పడింది. ఇది ధాతుజ విశేషణం కాబట్టి విభక్తి వివక్షించి తచ్చబ్దంబు వాడు అనే శబ్దం అనుప్రయుక్తంపై కొట్టబడని వాడు అనేటువంటి రూపమే మనకు సాధించుకున్నాము. అలాగే కొట్టబడు అనేటువంటి ఇక్కడ దాకా వచ్చాక ఇది ధాత్వర్థంలో భావార్థంలో టవర్ణకం చేరి కొట్టబడుట అనేటువంటి రూపం మనకు చేరుతుంది. ఇలా పడుయి అనుబంధంపు కర్మమునందగు కొట్టబడుచున్నాడు, కొట్టబడుచున్నది, కొట్టబడని వాడు, కొట్టబడుట ఈ రూపాలన్నీ కూడా కర్మకు అనుబంధంగా చేరుతున్నాయి, కర్మను సూచిస్తున్నాయి. వాడు కొట్టబడుచున్నది, కొట్టబడుచున్నాడు, ఆమె కొట్టబడుచున్నది, వాడు కొట్టబడని వాడు, అది కొట్టబడుట అనేటువంటి రూపాల్లో మనకు పడుయి అనేటువంటి అనుబంధము కర్మకు చేరి ఇలాంటి రూపాలు ఏర్పడుతున్నాయని గురు విరహితంబులై యయాంతంబులైన ఏకస్వర ద్విస్వరంబుల ఇంచుక్ వక్రంబులకు ఇయుడాగమంబు విభాషణగు. కొంచెం క్లిష్టమైన సూత్రము, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురు విరహితంబులై గురువు లేనటువంటిది, అయాంతంబులై యాంతము అంటే యకారం అంతమందు కలిగినటువంటిది, అయాంతము అంటే యకారము అంతమందు లేనటువంటిది. గురు విరహితంబులై అయాంతంబులై అంటే గురువు కావద్దు, అలాగే యాంతము కావద్దు. యాంతం అంటే యకారం అంతం కావద్దు. ఇవి రెండూ కానటువంటి ఏకస్వర ద్విస్వరంబుల, ఏకస్వరము ఒక అచ్చు, ద్విస్వరము రెండు అచ్చులున్నటువంటి రెండు అచ్చులకు ఇంచుక్ వక్రములకు, ఇంచు అలాగే వక్రము ఏ మొదలైనటువంటి వక్రాలు పరమైనప్పుడు ఇయుడాగమంబు, ఇయుట్ అంటే ఇయు అనేటువంటి పదము ఆగమంగా మనకు రావడము విభాషగా జరుగుతుంది. చూద్దాం. బుజ్ అనేది ధాతువు. సంస్కృతంలో బుజ్ అనేది ధాతువు. సంస్కృతంలోని బుజ్ అనేటువంటి ధాతువు ఇది గురవిరహితం, అంటే గురువు లేదు దీంట్లో. అదేంటి, మనకు నకారం పుల్లుతో కూడినటువంటి అక్షరం గురువు కదా ఛందస్సు ప్రకారం. అంటే సంస్కృత సూత్రాల ప్రకారము అలా నకారం పుల్లుతో కూడి ఉన్నప్పుడు గురువు కాదు. ఇది బుజ్ అనేది సంస్కృత ధాతువు కాబట్టి ఇక్కడ సంస్కృత సూత్రాన్ని మనం అప్లై చేయాలి. కాబట్టి బుజ్ అనేటువంటి ధాతువులో బు లఘువే అవుతుంది కానీ గురువు కాదు, లఘువే అవుతుంది కానీ గురువు కాదు, కాబట్టి గురువు విరహితము. అలాగే యాంతము, ఇది యాంతం కాదు, యకారం అంతంగా ఉన్నటువంటిది కాదు, జకారం అంతంగా ఉన్నటువంటిది. అలాగే ఏకస్వరం, బుజ్జులో ఒకటే స్వరం ఉంది, భు ప్లస్ వు ప్లస్ జు, కాబట్టి ఒక స్వరమే ఉంది, ఏకస్వరం ఉంది ఉన్నటువంటి ధాతువు. ఇది గురు విరహితము, అయాంతము, ఏకస్వరం, మూడు లక్షణాలు ఉన్నాయి బుజ్జు అనేటువంటి ధాతువుకు ఉండి దీనికి ఇంచుక్ పరమైనప్పుడు మనకు 64వ సూత్రం ప్రకారం సంస్కృతంలో అంగలాదులకు ఇంచుక్కవు అనేటువంటి సూత్రం ప్రకారం దీనికి ఇంచుక్ అనేటువంటి పదము అనుప్రయుక్తం అవుతుంది. బుజ్ ప్లస్ ఇంచు, ఈ సూత్రం ప్రకారం ఈ ఆగమంగా వచ్చి బుజ్ ప్లస్ ఇయు ప్లస్ ఇంచు సంధి జరిగి భుజించు, భుజించు అనే రూపం ఏర్పడుతుంది. ఇది రాని పక్షంలో ఈడాగమంబు విభాష అన్నాడు కాబట్టి విభాష అంటే రావచ్చు రాకపోవచ్చు. రాని పక్షంలో బుజ్ ప్లస్ ఇంచు భుజించు అనేటువంటి రూపమే మనకు నిలిచి ఉంటుంది. అలాగే గున్ ధాతువు, గున్ అనేటువంటి ధాతువు గురు విరహితము, ను అంతంగా ఉంది కాబట్టి ఇది అయాంతము. యాంతం అంటే యకారం అంతంగా ఉండడం, అయాంతం అంటే యకారం అంతంగా లేనటువంటిది కాబట్టి ఇది యకారాంతం కాదు, ఏకస్వరము. కాబట్టి దీనికి ఇంచుక్ పరమైనప్పుడు ఈ సూత్రం ప్రకారం ఈ ఆగమంగా వచ్చి గున్ ప్లస్ ఇయు ప్లస్ ఇంచు ఏమవుతుంది, గునించు. రాని పక్షంలో గుణించు, ఈ రాని పక్షంలో ఈడాగమము రాని పక్షంలో గుణించు అనేటువంటి రూపమే మనకు ఏర్పడుతుంది. గురు విరహితంబులై అయాంతంబులైన ఏకస్వర ద్విస్వరంబుల ఇంచుక్ వక్రంబులకు ఈడాగమంబు విభాషగా అనగు అన్నాడు. అంటే గురువు కానటువంటి యకారం అంతంగా లేనటువంటి ఏకస్వర ద్విస్వరంబులకు ఇంచుక్కులకు వక్రాలకు ఏ మొదలైనటువంటి ఏ వక్రాలు కదా, ఆ వక్రాలకు ఏ వక్రాలు కాబట్టి ఆ వక్రాలు పరమైనప్పుడు ఇయుట్ ఆగమంగా వస్తుంది. ఇయుట్ నగు ధాతువు, నగుకు లిట్టులో భూతంబునందు లిట్టు కాబట్టి లిట్టులో డుంగ్ పరమైనప్పుడు నగు ప్లస్ డుంగు, నగు ప్లస్ డుంగు. లిట్టుకు భూతంబున లిట్టు డుంగ్ పరమైనప్పుడు
మనకు లిడ్లాట్ల డొంగునకు ఎను నువర్ణకంబ సూత్రం ప్రకారం డొంగు స్థానంలో ఎను వచ్చి నగు ప్లస్ ఎను అయింది. ఇక్కడ నగు గురు విరహితం, గురువు లేదు. అయాంతం, యకారం అంతంగా లేదు, గకారం అంతంగా ఉంది. ఏకస్వర ద్విస్వరాల్లో ఇందులో ద్విస్వరాలు ఉన్నాయి, ఆ ఊ అనేటువంటి ద్విస్వరాలు ఉన్నాయి కాబట్టి ఇంచుక్ వక్రములు ఇక్కడ వక్రం పరమైంది. ఎను ఏ అనేటువంటి వక్రం కాబట్టి వక్రం పరమైనప్పుడు ఈట్ ఆగమంగా వచ్చి నగు ప్లస్ ఇయు ప్లస్ ఎను సంధి జరిగి నగియను అనే రూపం ఏర్పడుతుంది. ఇది విభాష అన్నాడు కాబట్టి ఈ ఆగమంగా రానప్పుడు నగు ప్లస్ ఎను నగెను అనేటువంటి రూపమే మనకు నిలిచి ఉంటుంది. అట్లాగే వ్యయ అనేటువంటిది ధాతువు, దీనికి ఇంచుక్ పరమైనప్పుడు వ్యయ అనేటువంటి యాంతం యకారం అంతంగా ఉంది కాబట్టి దీనికి ఈడాగమంపు రాకుండా వ్యయించు అనేటువంటి రూపమే మనకు నిలిచి ఉంటుంది. అలాగే అర్థ ప్లస్ ఇంచు అన్న చోట అర్థ అనేటువంటిది గురువు, అనేటువంటి గురువు కాబట్టి గురువు కాబట్టి ఇక్కడ కూడా ఇంచుక్ పరమైనప్పుడు ఈడాగమంపు రాకుండా అర్థించు అనేటువంటి రూపమే మనకు నిలిచి ఉంటుంది. అంటే గురువు ఉన్నప్పుడు యాంతంగా ఉన్నప్పుడు, అర్థలో గురువు ఉంది, వ్యయిలో యాంతంగా ఉంది కాబట్టి ఈ రెండు చోట్ల కూడా ఇవి రెండు సంస్కృత ధాతువులు కాబట్టి ఇంచుక్ పరమైంది. ఇంచుక్ పరమైనప్పుడు ఈ సూత్రం ప్రకారం ఈడాగమము నిషేధం. ఎందుకు నిషేధం అంటే ఇందులో ఒకటి గురువుగా ఉంది, ఇంకొకటి యాంతంగా ఉంది. గురువు అయినప్పుడు యాంతమైనప్పుడు ఇంచుక్ పరమైనప్పటికి కూడా ఈట్ అనేటువంటి ఆగమం నిషేధం అని చెప్తున్నాడు. అలాగే జీ అనేటువంటి సంస్కృత ధాతువు సంస్కృతం అంగలాదులకు ఇంచుక్ సూత్రం ప్రకారం ఇంచుక్ చేరింది. చేరిన తర్వాత ఈ సూత్రం ప్రకారము జీ అనేటువంటిది గురు విరహితము, యాంతం కాదు, ఏకస్వరం కాబట్టి ఈ రావాలి, జీ ప్లస్ ఈయు ప్లస్ ఇంచు కావాలి. కాగా 65వ సూత్రం ప్రకారము ఈ ఊరులకు ఇంచుక్ పరమైనప్పుడు ఐ ఔ అర్లు అవుతాయి కాబట్టి ఈ కుమారుగా ఐ వచ్చి జీ ప్లస్ ఐ ప్లస్ ఇంచు, జీ ప్లస్ ఐ ప్లస్ ఇంచు, జీ ప్లస్ ఇంచు జయించు అయింది. గురు విరహితంబులై అయాంతంబులైన ఏకస్వర ద్విస్వరంబుల ఇంచుకు వక్రంబులకు ఈడాగమంబు విభాషణగు అంటున్నాడు. చూద్దాం, మళ్ళీ ఒక్కసారి గమనించండి. బుజ్ అనేటువంటి ధాతువు గురు విరహితం. ఎందుకంటే సంస్కృత సూత్రాల ప్రకారం పొల్లుతో కూడి ఉన్నటువంటి అక్షరం ముందటక్షరము గురువు కాదు కాబట్టి బుజ్ అనేటువంటిది గురువు లేదు. అలాగే అయాంతం, యాంతం అంటే యకారం అంతంగా ఉండడం, ఇక్కడ యకారం అంతంగా లేదు కాబట్టి బుజ్ అనేటువంటిది గురు విరహితము, అయాంతము. ఇందులో ఒకటే స్వరం ఉత్తం ఉంది కాబట్టి ఏకస్వరం. దీనికి సంస్కృతమున అంగలాదులకు ఇంచుక్కగు సూత్రం ప్రకారం ఇంచుకు చేరి బుజ్ ప్లస్ ఇంచు. ఈ సూత్రం ప్రకారం ఏడాగం వచ్చి బుజ్ ప్లస్ ఈ ప్లస్ ఇంచు భుజియించు. ఇది రాని పక్షంలో భుజించు అనే రూపం ఏర్పడింది. అలాగే గున్ ప్లస్ ఇంచు గుణించు, రాని పక్షంలో గుణించు అనేటువంటి రూపము ఏర్పడుతుంది. అలాగే నగు అనేది ధాతువు. నగు అనే ధాతువుకు భూతకాలాన్ని గురించి చెప్పినప్పుడు లిట్టులో డుంగ్ పరమైనప్పుడు లిడ్లాట్టుల డుంగునకు ఎనును వర్ణకంబులకు సూత్రం ప్రకారం డుంగ్ స్థానంలో ఎను వచ్చి నగు ప్లస్ ఎను అయింది. ఇప్పుడు నగు అనేటువంటి దాంట్లో గురువు లేదు, ఇది అయాంతము, యాంతం కాదు, గకారాంతంగా ఉంది. దీనికి ఇది ద్విస్వరం, రెండు స్వరాలు ఉన్నాయి, ఆ ఊ రెండు స్వరాలు ఉన్నాయి, నా గు రెండిట్లో. దీనికి ఏ అనేటువంటి వక్రం పరమైనప్పుడు నగు ప్లస్ ఎను. ఈ సూత్రం ప్రకారం ఈట్ ఆగమంగా వచ్చి నగు ప్లస్ ఈయు ప్లస్ ఎను నగియను అయింది. ఈ ఈడాగమం విభాష కాబట్టి రాని పక్షంలో నగు ప్లస్ ఎను నగెను అయింది. ఇక్కడ గురు విరహితంబు అయాంతమని ఎందుకు చెప్పాడంటే అవి ఉన్నప్పుడు ఇంచుక్ కానీ వక్రం కానీ పరమైనప్పుడు ఈడాగమంబు రాదు అని. వ్యయ్ యాంతం కాబట్టి దీనికి ఇంచుక్ పరమైనప్పుడు ఈడాగమం రాకుండా వ్యయించు అని ఏర్పడుతుంది. అర్ధ ఇంచు, అర్ధ గురు అనేటువంటిది గురువు కాబట్టి ఇక్కడ కూడా గురు విరహితం కాబట్టి ఇక్కడ కూడా ఇంచుక్ పరమైనప్పుడు ఈడాగమం రాకుండా అర్ధించు అనే రూపమే ఏర్పడుతుంది. అలాగే జి అనే ధాతువుకు ఇంచుక్ పరమైనప్పుడు జి అనేటువంటిది కూడా గురు విరహితము, అయాంతము, ఏకస్వరము. ఈ సూత్రం ప్రకారము ఈటాగమంగా వచ్చి జి ప్లస్ ఈయు ప్లస్ ఇంచు కావలసి ఉండగా 65వ సూత్రం ప్రకారము ఈ ఊరులకు ఇంచుకు పరమైనప్పుడు ఐ ఔ అర్లు అవుతాయి కాబట్టి ఈ స్థానంలో ఐ వచ్చి జి ప్లస్ ఐ ప్లస్ ఇంచు జయించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఈ విధంగా గురువు లేకుండా
యకారం అంతంగా లేనటువంటి ఒక అచ్చు రెండు అచ్చులు ఉన్నటువంటి రూపాలకు ధాతువులకు ఇంచుకు లేదా వక్రాలు ఏ ఓలు పరమైనప్పుడు ఇయట్ ఆగమము ఈ అనేటువంటి రూపం ఆగమంగా రావడము విభాషగా జరిగి భుజించు భుజించు గుణించు గుణించు నగియను నగెను జయించు మొదలైనటువంటి రూపాలు ఏర్పడతాయి. గురువులకు అయాంతాలకు మాత్రము ఐటాగమం రాకుండా జయించు అర్థించు అనేటువంటి రూపాలు మాత్రమే ఏర్పడతాయనేది గ్రహించాలి. ఇంతవరకు మనము బాల వ్యాకరణం క్రియాపరిచ్ఛేదంలో 43వ సూత్రం నుండి 50వ సూత్రం వరకు నేర్చుకున్నాం. ఈ వివరణ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.